జగన్ ని నమ్మితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నారు గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా. వైసీపీని నమ్ముకొని ఇన్ఛార్జిగా పనిచేసే ఆర్థికంగా నష్టపోయారన్నారు. త్వరలోనే ఆమె భర్త సురేష్ కుమార్ తో కలిసి చంద్రబాబును కలిసి సమస్యల్ని తెలుపుతామన్నారు. వైసీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని క్రిస్టినా భర్త సురేష్ తెలిపారు. అనేక రకాలుగా అవమానాలు ఎదుర్కొన్న తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరామని తెలిపారు. వర్గంలో 5 సంవత్సరాలు నేను ఎంతో కష్టపడ్డాను. నేను సురేష్ గారు నా భర్త గారు ఎంతో ఆ పార్టీలో కష్టపడ్డాము. మరి అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. చివరి క్షణం వరకు కూడా వారు నీదే ఆ యొక్క సీటు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే చివరిలో తక్కువ సమయంలో వేరే వ్యక్తికి ఆ సీటు ఇచ్చి మరి నన్ను పక్కన పెట్టేసి నేను పడ్డ కష్టాన్ని కానీ నేను పడ్డ శ్రమను కానీ జగన్ గారు గుర్తించినటువంటి పరిస్థితి. కనీసం మాకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రోజు కూడా ఆయన నేను ఎన్నోసార్లు వారు పేపర్లు తీసుకొని వెళ్ళి వారు ఆ పేపర్లు తీసుకొని చూడటం, పక్కన పెడతాం. ధనంజయ రెడ్డి గారినో లేదంటే కేఎన్ఆర్ గారినో పిలిచి అన్న ఇది తీసుకోండి, ఇది చూడండి, అమ్మకి చేయండి అని చెప్పడం. వాళ్ళు పేపర్లు తీసుకొని వెళ్ళి పక్కన పెడతారో ఏం చేస్తారో తెలియదు. తర్వాత వాటి గురించి ఇంకా ప్రస్తావనే ఉండదు. గడిచిన ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో అందరికీ తెలుసు. ఒక సంక్షేమం అనేటువంటి దానితో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రభుత్వాన్ని సాగించడం జరిగింది. కనీసం ఈ యొక్క జిల్లా పరిషత్కి రావాల్సినటువంటి నిధులు దరిదాపుగా ఒక 70 కోట్ల నుంచి 100 కోట్ల పైన రావాలి. ఇంతవరకు మరి ఆ డబ్బులు ఆ నిధులు రాకుండా ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూసాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలో ఉన్నటువంటి వారికి కూడా నేను చెప్పేటువంటి ఒక సలహా ఏంటంటే, దయచేసి వైఎస్ఆర్ పార్టీని నమ్మి మీరు మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కనుక మీరు వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని 5 సంవత్సరాలు బాగా రుద్ది వాడుకుంటారు. మీ ఆస్తులు అమ్ముకోవాలి, మీ ఇళ్ళు అమ్ముకోవాలి. 5 సంవత్సరాలు మీరు కష్టపడ్డ తర్వాత ఐప్యాక్ వాళ్ళు నీ రిపోర్ట్ బాగాలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు అని చెప్పేసి వంక చూపించి పీకేస్తారు.